మేడం ఒకసారి బాబు బాబు వెనకక్కడ బాబు ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలని ప్రభుత్వము సీజన్ వ్యాధులు రాకుండా తగ్గ చర్యలు చేపట్టింది. ఆ చర్యల భాగంగానే స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఎక్కువ మహిళా సంఘాల మహిళలకందరికీ కూడా ఈ కార్యక్రమం అందరినీ ఒక దగ్గర చేర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకంటే మహిళా సంఘంలో ఉన్న మహిళలందరూ కూడా ప్రతి ఇల్లు కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ప్రతి ఇల్లు తిరుగుతుంటారు కాబట్టి ఆ ఇల్లు తిరిగే క్రమంలో ఆ ఇంట్లో ఉన్న మహిళలకు సీజన్ వ్యాధులు రాకుండా ఎట్లుండాలి ఏం చేయాలని చెప్పే కార్యక్రమం ఈ కార్యక్రమం. దాన్ని కూడా ఒకటో వార్డులో నిర్వహించడం మరియు ఈ వార్డు కౌన్సిలర్ గారు పద్మ గారు తను కూడా ఒక మహిళగా ఉండి తను కూడా మహిళలకు అందుబాటులో ఉంటూ వారు కూడా రాజకీయాల్లో పనిచేసుకుంటున్నారు. వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు మహిళా సంఘాలకు మరియు పెద్దగా ఉంటూ మరి వారి పర్యవేక్షణలో కూడా మహిళలందరూ కూడా ఒక తాటి మీద నడుచుతూ ఏ కార్యక్రమాలను ఉన్నా కూడా చెప్పంగానే ఎమ్మటే చేస్తున్న టీఎంసీ స్నేతకు మరి ఈ వార్డు ఎస్ఎల్ఎఫ్లకు మరి అదేవిధంగా ఆర్పీలకు మరియు పొదుపు మహిళా సంఘాల నాయకులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం మహిళలు ఏదైనా మన ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఇల్లు శుభ్రం పెట్టుకోవాలన్నా మనమే, ఆ బజార్ శుభ్రం పెట్టుకోవాలన్నా మనమే, ఆ వార్డు శుభ్రం చేయాలన్నా మనమే. ఇవన్నీ చేస్తున్నప్పుడు సూర్యాపేట పట్టణం కూడా శుభ్రంగా ఉంచాలని మహిళా సంఘాలతోటి కార్యక్రమం సామూహికంగా కూర్చొని మాట్లాడుకునే కార్యక్రమం. ఎందుకంటే మీరు ఎట్లయితే తిరిగే క్రమంలో ఈ సీజన్ వ్యాధులు రాకుండా మీ పైన బాధ్యత ఉంది. మీ బాధ్యత మీరు నిర్వహించాలి. ప్రజల దగ్గర పోయి వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా ఉండండి అవి వస్తున్నాయి కదా అని మనం ఉరుకోవద్దు. అవి వస్తున్నా మనం ఆగే ఉండాలి, అక్కడే నిలబడి ఉండాలి. అవి వస్తుందని మనం ఉరికినాం అనుకోవద్దు, అది మనం ఎమ్మట వచ్చేసి కలిసే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలు ఇది కూడా గ్రహించండి. అదేవిధంగా కూడా పిల్లలు మంచిగా చదువుకోండి. ఎందుకంటే మంచి అవకాశాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చినవన్నీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ అవే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఒక్కటే చదువుకోండి. చదివే ఒకటే ఆయుధం. చదువుకోండి. చదువుకోవడానికి మంచి ఆరోగ్యం కూడా ఉంటేనే ఏదైనా సాధిస్తాం. కాబట్టి మీరు చదువుకొని ఏదైతే కన్న తల్లిదండ్రులు మీ మీద ఆశయాలు పెట్టుకున్నారో, మా పిల్లలు ఇంజనీర్ కావాలి, మా పిల్లలు డాక్టర్ కావాలి, మా పిల్లలు టీచర్ కావాలి అనే ఒక ఆశయాన్ని తల్లిదండ్రులు పెట్టుకుంటారు. మీరు కూడా మీకు నచ్చిన విషయాలలో మీరు మీ తల్లిదండ్రులను కాపాడుతూ మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తూ ఈ భారతదేశానికి మీరు మంచి పౌరులుగా, ఒక గొప్ప విద్యార్థులుగా భారతదేశానికి అందివాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని పిల్లలందరినీ కూడా నేను దీవిస్తూ ఈ సీజన్ వ్యాధుల నుంచి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే స్కూళ్ళలో కూడా కొద్దిగా వాటర్ నిలిచింది. ఇంతమందికే కూడా ఈ స్కూల్కు మన వస్తీ మనబడి ద్వారా 1 కోటి పైన నిధులు పెట్టినాము. కానీ ఆ నిధులు కొద్దిగా స్టాప్ అయినాయి. అవి స్టాప్ అయినాయి కాబట్టి లేకపోతే ఆల్రెడీ ఇవన్నీ వర్క్స్ అయిపోయేది. కాకపోతే అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా దీన్ని జాయిన్ కావాల్సి ఉండే. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ నిలవడం, పిల్లలు ఇక్కడ భోజనం చేస్తున్నప్పుడు కూడా
మనం తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.